డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు అవసరం లేదని, సయోధ్య ఉండాలని అన్నారు. గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతున్నా అభ్యంతరం చెప్పలేదన్నారు. కాళేశ్వరం కట్టినా నీళ్లు వినియోగంలోకి వస్తున్నాయని చెప్పానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లిచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్పాను, 30 ఏళ్లకు మునుపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్ సాగర్ లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్బీసీ తీసుకొచ్చి, ఇంకో పక్క ఎస్ఆర్బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒక్కసారి చూస్తే నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం గాని, నెట్టింపాడు గాని ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా, ఆలీసాగర్, ఇంకో పక్క దేవాదులు ఎత్తిపోత పథకాలు కూడా చేపట్టాం. ఆంధ్ర ప్రాంతంలో చేగల్నాడు, పుష్కర, తాటిపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం. 2014లో పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేసరికి మనం ఫౌండేషన్ ఇస్తే, విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిందని కొత్త రాజధాని అమరావతి, అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు, ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, చరిత్రలో కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ రోజు సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈ రోజు అమరావతి మళ్లీ కట్టి, అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయమై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు, హక్కులు వేరు అన్నారు. హక్కుల విషయంలో తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2020లోనే ఆగిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ప్రకటనలు చేస్తున్నారని, పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేశారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టడం వల్లనే పనులు నిలిచిపోయాయన్నారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసి ప్రజలు కూటమికి పట్టం కట్టారని అన్నారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, రెహానా, కృష్ణానది జలాల వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపాయి. తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేసిందని రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. నా మీద ఉన్న గౌరవంతోనే చంద్రబాబు ఆ పనులను ఆపేశారు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య, అటు ఆంధ్రప్రదేశ్ లోను. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. కృష్ణా జలాల విషయంలో అసలు ఏం జరిగిందో త్వరలోనే మీడియా ముందుకు వచ్చి అన్ని వాస్తవాలు కూడా వెల్లడిస్తానని చెప్పి ఆయన ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రపంచ సభలు ఏదైతే జరుగుతున్నాయో ఆ సందర్భంగా ఆ సభలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కృష్ణా జలాల పంపిణీ, అలాగే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అంశాలపై నిజానిజాలు కూడా బయట పడతాయని చెప్పి కూడా ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు వివరణ తర్వాత ఈ వివాదం ఏ మలుపు తిరుగుతోందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కృష్ణా జలాల అంశం రెండు రాష్ట్రాల మధ్య మరోసారి కీలక రాజకీయ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తెలుగు మహాసభల
మూడవ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై సీఎం ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇది వేదిక కాదు అని ఆయన భావించిన నేపథ్యంలోనే అక్కడ ఎంతవరకు కొంతవరకే మాట్లాడారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరణ కూడా త్వరలోనే ఇస్తానంటూ కూడా సీఎం చెప్పే ప్రయత్నం చేశారు. ఏపీ తెలంగాణ మధ్య ఉన్న నదీ జలాల వివాదంపై సీఎం స్పందించడంతో ఒక రకంగా స్పందించారు. మరోవైపు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరో విధంగా మాట్లాడడము ఇవన్నీ చూస్తే కూడా ఏం జరుగుతుంది అసలు ఇటు చంద్రబాబు నాయుడు ఏమో సామరస్యంగా రెండు రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాల ప్రజలు కూడా కలిసి ఉండాలని చెప్పి వచ్చే విధంగా ఆయన సందేశం ఇవ్వడం, కానీ అందుకు విరుద్ధంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడడం ఇదంతా చూస్తే ఒక కూటమిలోనే ఎవరికి సత్యత లేకుండా మాట్లాడుతున్నారన్నది వైసీపీ ఎక్కువగా హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితిని. ముఖ్యమంత్రి మాత్రం తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సామరస్య పరిష్కారం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం కావాలన్నది తన కలగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా చంద్రబాబు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు కూడా నీళ్లు అందించామని సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదని మిగతా విషయాల తర్వాత మాట్లాడతానని చెప్పి కూడా చంద్రబాబు అన్నారు. గత ఏడాది కృష్ణా గోదావరిలో 1000 టీఎంసీలు సముద్రంలో కలిశాయని, గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తానెప్పుడు అడ్డుపడలేదని చెప్పి గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి అభ్యంతరం చెప్పలేదని అన్నారు చంద్రబాబు. నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగువారు ఎప్పుడు ఐక్యమత్యంగా ఉండాలని అన్నారు. దేశంలో హిందీ మాట్లాడే వారికి ఎక్కువ రాష్ట్రాలుంటే తెలుగు మాట్లాడే వారికి 2 రాష్ట్రాలు ఉండటం తెలుగు జాతికి గర్వకారణమని అన్నారు చంద్రబాబు. అయితే జూయిష్ జాతి ప్రపంచంలో నంబర్ 1 గా ఉన్నారని 2047 కల్లా జూయిష్ జాతిని మించిపోయి తెలుగు జాతి నంబర్ 1 గా ఉండాలనేదే తన ఏకైక లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి ఉంది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఇప్పుడు ఏపీలో కూడా పెద్ద ఎత్తున రాజకీయ ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటాడో ఇదే అంశాన్ని వైసీపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే రాయలసీమకు అన్యాయం చేయడానికి చంద్రబాబు రేవంత్ తో కుమ్మక్కయ్యారు. రేవంత్ కోసము రాయలసీమను అటు రాష్ట్రాన్ని కూడా పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టే విషయంగా రాయలసీమ నోట్లో మట్టి కొట్టారు చంద్రబాబు అని కూడా వైసీపీ ప్రచారం చేస్తోంది. మరి దీని అంతటిపై కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో అన్ని సమాధానాలు చెప్తాము. ఎప్పుడు ప్రాజెక్టు అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎప్పుడు ఆగిపోయింది, కేంద్రం ఎప్పుడు దాన్ని నిలుపుదల చేయాలంటూ కూడా ఆదేశాలు ఎప్పుడు ఇచ్చింది అవన్నీ కూడా త్వరలోనే బయట పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన సీఎం ఒక మాట మాట్లాడడం, మిగతా మంత్రులు నిమ్మల రామానాయుడు కావచ్చు లేదా అచ్చెన్నాయుడు కావచ్చు, మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు సోమిరెడ్డి కావచ్చు, వీరందరూ కూడా తెలంగాణ ప్రజలుగా ఒకటిగా ఉన్నాం, కానీ రాయలసీమ రాష్ట్రానికి కావాల్సిన హక్కుల గురించి మేము ఖచ్చితంగా పోరాడతాం మాట్లాడతామని చెప్తున్నారు. మరి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కూడా రేవంత్ పై నిప్పులు చెరుగుతున్నారు. అటు గురువు చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి ఏం పట్టించుకోవట్లేదు, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కూడా వదిలేశారు అని చెప్పి బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. మొత్తానికి ఈ నీటి పంపకాలు కావచ్చు, నదీ జలాల వివాదం కావచ్చు, ఇవన్నీ కూడా 2 రాష్ట్రాల మధ్య రాజకీయంగా పెద్ద హీట్ పుట్టించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది రాబో రోజుల్లో ఎలా మలుపు తిరుగుతుంది, ఎంతవరకు దారి తీస్తుంది అనేది కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. రహనా. ఓకే.